శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణకు కొత్త డీజీపీ వచ్చారు. ఇక డీజీపీ హోదాకి దీనికి అర్హులైనటువంటి ఒక నలుగురు పేర్లు కన్సిడర్ చేసి పరిశీలించిన తర్వాత 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సివి ఆనంద్కు డీజీపీగా పదోన్నతి లభించింది. సివి ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు సివి ఆనంద్. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ సిపిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది సివి ఆనంద్కి. పోలీస్ శాఖలో పలు సంస్కరణలు తీసుకొని వచ్చారు సివి ఆనంద్. ఇక 1968 జూన్ 5న రంగారెడ్డి జిల్లాలో జన్మించినటువంటి సివి ఆనంద్ 2017లో విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలీస్ మెడల్ లభించింది. 2002లో శౌర్య పతాకాన్ని అందుకున్నారు సివి ఆనంద్. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, పలువురు పేర్లు పరిశీలించిన తర్వాత ఇప్పుడు డీజీపీ పదవి సివి ఆనంద్కి లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? ఖచ్చితంగా రేణు, ఎందుకంటే రాష్ట్రానికి పోలీసులకు కొత్త బాస్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈయన ప్రధానంగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆయన డీజీపీగా నియమిస్తూ కూడా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. గత కొంతకాలంగా సివి ఆనంద్ పేరు మాత్రం ప్రముఖంగా వినబడుతుంది. ఈ నెలాఖరుకు అంటే 30వ తేదీకి శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారు. సో ఆయన పదవీ కాలం ముగియనుంది. సో ఆయన స్థానంలో సివి ఆనంద్ మాత్రం పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అయితే పలువురు పేర్లను కూడా ప్రధానంగా పరిశీలించడం జరిగింది రేణు. ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశాలు డీజీపీ పదవి లాంటి కీలకమైనటువంటి పదవులు లేదా సిఎస్ లాంటి పదవులకు ముందుగా నియమించేటువంటి ప్రక్రియలో యూపీఎస్సీకి సంబంధించినటువంటి సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం కనబడింది. సో రాష్ట్రం నుంచి మొత్తం ఒక 5 పేర్లను కూడా యూపీఎస్సీకి పంపడం జరిగింది. సో యూపీఎస్సీ పంపినటువంటి ఈ 5 మాత్రం 3 ఏదైతే తీసుకోవడం, వారి సీనియారిటీని, మరి ముఖ్యంగా వారు కేసెస్ ని డీల్ చేసినటువంటి విధానాన్ని, ఈ మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి పేర్లలో ఒక 3 పేర్లను యూపీఎస్సీ మళ్ళీ రాష్ట్రానికి పంపడం జరుగుతుంది. సో ఆ 3 పేర్లలో సివి ఆనంద్ పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా యూపీఎస్సీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పేర్లు ఒకసారి గమనిస్తే సివి ఆనంద్ తో పాటుగా వినాయక్ ప్రభాకర్ ఆప్టే, అదేవిధంగా సౌమ్య మిశ్రా, ఈ 3 పేర్లు మాత్రం ఫైనల్ అవ్వడం జరిగింది. ఈ 3లో ఎవరో ఒకళ్ళని రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం నియమించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ 3కి సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారులు కావడం, మరి ముఖ్యంగా సర్వీసులు చేయడం, కేసులను డీల్ చేయడం, వీరికి ఉన్నటువంటి సీనియారిటీ అంశాలను కూడా యూపీఎస్సీ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం. సో రాష్ట్ర క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీరిలో ఎవరో ఒకరిని నియమించేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ మేరకు సివి ఆనంద్ మాత్రం డీజీపీగా నియమిస్తూ కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సివి ఆనంద్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, సుపరిచితులైనటువంటి వ్యక్తి, రాష్ట్ర క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి కేసులను కూడా విచారించినటువంటి వ్యక్తి, వరంగల్ తో పాటుగా కీలకమైనటువంటి స్థానాల్లో కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాలు, మరి ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మొత్తం తెలంగాణ పోలీస్ శాఖ కానివ్వండి, ఇక్కడ ఒకసారి మనం గమనించినప్పుడు సో ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసినటువంటి అనుభవం సివి ఆనంద్ కు ఉన్నటువంటి పరిస్థితి, ట్రైనింగ్, మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన మనకి విస్తృతమైనటువంటి పట్టు ఉన్నటువంటి అంశం. ఒకసారి మనం సివి ఆనంద్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసుల వ్యవహారాన్ని పరిశీలించినప్పటికీ నేను సో చాలా క్లిష్టమైనటువంటి కేసులు, తెలంగాణ వ్యాప్తంగా చాలా అందరికీ అంటే కొంతవరకు ప్రకంపలు రేపినటువంటి కేసులను కూడా ఇలా డీల్ చేసినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. ప్రధానంగా సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించిన అంశం. సో ఈ అంశాలు మాత్రం కొంతవరకు సినీ ప్రముఖులకి మధ్య, మరి ముఖ్యంగా కార్మికులకి మధ్య సాగుతున్నటువంటి వైనంలో కూడా సివి ఆనంద్ కీ రోల్ పోషించారు. సంధ్యా థియేటర్ కి సంబంధించి తొక్కిసలాట జరిగినప్పుడు సో అలాంటి అంశాల్లో కూడా సివి ఆనంద్ కీ రోల్ పోషించారు. ఆ దర్యాప్తును చేపట్టడం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అంశాల్లో, అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో మైనర్ రేప్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కీలకమైనటువంటి అంశాలను సివి ఆనంద్ వెల్లడించినటువంటి పరిస్థితులు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు కానివ్వండి, పలు అవినీతి కేసులు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో యువతి కిడ్నాప్ కి సంబంధించినటువంటి కేసులు, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ సివి ఆనంద్ కి ఆయన డీల్ చేసినటువంటి కేసుల పరంపర చాలానే కనబడుతూ ఉంటది. సో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలో
కొత్త పోలీస్ బాస్ గా మాత్రం సివి ఆనంద్ ఒక చురుకైనటువంటి పాత్ర పోషిస్తారు అనేది మాత్రం క్లియర్ కట్ గా కనపడుతుంది. కానీ ఇకపైన ఇప్పుడు సివి ఆనంద్ రేపు 30వ తేదీన రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు కాబట్టి సో ఆయన ముందు కొన్ని ఛాలెంజెస్ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమితులైనటువంటి వారి ముందు మాత్రం కీలకమైనటువంటి ఛాలెంజెస్ ఉండేటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి అంశాలు తెలంగాణలో విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. సో ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా పోలీస్ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి పరిస్థితులు కానివ్వండి, మరి ముఖ్యంగా మహిళల రక్షణకి సంబంధించినటువంటి అంశాలు, హైదరాబాద్ లో జరిగినటువంటి పలు కేసుల సంఘటనలు కూడా ఉదంతంగా మనం గమనించవచ్చు. ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీనియారిటీతో పాటుగా తన ఉద్దేశంలో సిన్సియారిటీ కూడా తొలి ప్రాధాన్యత ఇచ్చింది అనేది మాత్రం అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, అంటే ఇటు డీజీగానే కాకుండా అంటే ఆయన బాధ్యతల అంశంలో ఏమేం పేర్కొనటం జరిగింది? అంటే ఆయన పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ అయితే మాత్రం డీజీపీగా రాష్ట్ర పోలీస్ అధికారిగా పోలీస్ బాస్ గా పనిచేసేటువంటి అవకాశం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ రాష్ట్ర హోంశాఖ మంత్రితో పాటుగా డీజీపీ లాంటి కీలకమైనటువంటి వ్యక్తులే కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రభుత్వ పరంగా అంటే కార్యనిర్వాహక వర్గాన్ని ఒక్కసారి మనం గమనించినప్పుడు శాసన వర్గం తీసుకున్నటువంటి నిర్ణయం కానివ్వండి, రాజకీయ నాయకులు తీసుకునేటువంటి నిర్ణయం కానివ్వండి, ప్రభుత్వాధినేతలు తీసుకునేటువంటి నిర్ణయం కానివ్వండి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలి అంటే మాత్రం బలమైనటువంటి కార్యనిర్వాహక వర్గం అవసరం. ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే డీజీపీలు, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి పదవి డీజీపీ కాబట్టి అలాంటి డీజీపీ పదవి కోసం చాలా మంది పేర్లే పరిశీలనకు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో మాత్రం సివి ఆనంద్ పేరును ఫైనల్ చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేస్తుంది. గత కొంతకాలంగా అంటే ఈ నెల 13నే సివి ఆనంద్ ను నియమిస్తారు అనేది మాత్రం కొంతవరకు మనకు కనబడినటువంటి అంశం. కానీ కొంతవరకు లేట్ అయిందనే చెప్పుకోవాలి. సో ఫైనల్ గా రేపెల్లుండిలో శివధర్ రెడ్డి పదవి కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో సివి ఆనంద్ ను తాజాగా నియమించారు. రెండోది ఈయన పనిచేసినటువంటి సమ్ ప్లేసెస్ కానివ్వండి, లేదా ఈయన కేసెస్ గురించి చెప్పుకున్నాం. బట్ ఈయన చాలా వరకు సీనియర్ పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి వైనం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ప్రధానంగా 1991 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించినటువంటి అధికారి. హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు జోన్లలో డీసీపీగా కూడా ఆయన 3 సంవత్సరాల వరకు పనిచేశారు. దాంతో పాటుగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా 2 ఏళ్లు పనిచేశారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ కమిషనర్ గా 3.5 ఏళ్లు పనిచేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా 3 సంవత్సరాలు పనిచేశారు. మొత్తం ఆల్మోస్ట్ 11.5-12 ఏళ్ల సంవత్సరం పూర్తి స్థాయిలో మాత్రం ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెట్రోపాలిటన్ సిటీ లాంటి హైదరాబాద్ లో ఎక్కువగా ఆయన వర్క్ చేశారు. మరి ముఖ్యంగా విజయవాడ అయినా కానివ్వండి, సో అర్బన్ ఏరియాలో ఎక్కువగా పనిచేశారు కాబట్టి సో ఈ ఏరియాలో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి పూర్తి స్థాయి అనుభవం సివి ఆనంద్ ఉంటుంది. కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్ లో పోలీసింగ్ ఏ విధంగా నిర్వహించాలి, శాంతి భద్రతలను ఎలా పర్యవేక్షించాలి, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు కూడా సో ఈయన ఆలోచన మరి ముఖ్యంగా ఈయన ఎక్స్పీరియన్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర విభజన 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయేటువంటి టైంలో కూడా అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చాలా పీక్ లెవెల్స్ లో ఉండేవి. చాలా వరకు కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య సాగుతున్నటువంటి వైనం, తెలంగాణ ఉద్యమం పీక్ కి వెళ్ళడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సమైక్యాంధ్ర ఉద్యమం జరగడం. అప్పుడు కూడా ఈయన 3 సంవత్సరాల పాటు సైబరాబాద్ సిపిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అదేవిధంగా ఎక్సైజ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. NSAI లో డైరెక్టర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సెంట్రల్ డిప్యూటేషన్ కి CISF గా ఆయన వెళ్ళినటువంటి అనుభవం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సివి ఆనంద్ పేరు ఫైనల్ చేస్తుంది. ఇది ముందు నుంచి చెప్పుకున్నటువంటి మాట. సో ఫైనల్ గా సివి ఆనంద్ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. రైట్ సిరాజ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సివి ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇన్ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి నుంచి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరో 2 రోజుల్లో కూడా ఆయన పదవీ కాలం ముగియనుంది. ఇక హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ సిపిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. చాలా క్లిష్టతరమైన పరిస్థితులను కూడా ఆయన చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ సమయంలో ఏసీబీ డీజీగా, హోంశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక పోలీస్ శాఖలో పలు సంస్కరణలు తీసుకొని వచ్చారు సివి ఆనంద్.